అయ్యప్ప స్వామిని ద్వాపర యుగంలో ఎందుకు పూజించలేదు? ద్వాపర యుగం అంటే విష్ణువు శ్రీకృష్ణుడి అవతారం తీసుకున్న కాలం. భక్తి, యోగం, జ్ఞానం, యుద్ధం ఇవే ప్రధానంగా ప్రబలాయి. అయ్యప్పుడి అవతారం అప్పటికే తపస్సులో లీనమై శబరిమలలో యోగ స్థితిలో స్థిరమయ్యాడు. అంటే జీవముక్తి స్థితిలో ఉన్నాడు. అది పూజించదగిన రూపం కాదు, ధ్యానించగలిగిన శక్తి మాత్రమే. అందుకే అయ్యప్ప స్వామి కలియుగ దేవుడు. ఆయన మూలం ద్వాపర యుగంలో ఉన్నప్పటికీ పూజా ప్రబలత కలియుగంలో ప్రారంభమైంది. కలియుగంలో మానవులు తపస్సు చెయ్యలేరు, యజ్ఞాలు చెయ్యలేరు, జ్ఞానం పొందడం కష్టమైపోయింది. అప్పుడు భక్తులు స్వామియే శరణమయ్యప్ప అనే సులభమైన మార్గం ద్వారా దేవుణ్ణి చేరే పద్ధతిని ప్రారంభించారు. ఇదే కారణంగా అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర, దీక్ష, పూజా విధానం కలియుగంలో ప్రారంభమైంది. ద్వాపర యుగంలో ఆయన మానవ రూపంలో ధర్మాన్ని స్థాపించాడు. కానీ పూజించదగిన దేవుడిగా అవతరించింది కలియుగంలో మాత్రమే. యుగాలు మారుతున్న కొద్దీ మానవుల ఆధ్యాత్మిక సామర్థ్యత తగ్గుతూ వస్తుంది. దానితో పాటు దైవం చూపే మార్గం కూడా మారుతుంది. కానీ పూజ కలియుగంలో ఎందుకు మొదలైంది? దీనికి 3 స్థాయిల్లో అర్థం ఉంది. కాలతత్వం. అవతారం యుగానికంటే పూజ మానవ వికాసానికి సంబంధించినది. దేవుడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే ఆ కాలానికి, ధర్మాన్ని కాపాడటానికి. కానీ ఆరాధన ప్రారంభమవుతుంది మానవులు ఆ దైవతత్వాన్ని గ్రహించగల స్థితికి వచ్చినప్పుడు. ద్వాపరంలో మనుషులు ఇంకా యజ్ఞ జ్ఞాన మార్గంలో ఉన్నారు. భక్తి పూర్ణంగా ప్రబలలేదు. కాబట్టి అయ్యప్ప అవతారాన్ని మానవులు గుర్తించలేకపోయారు. ఆయన తపస్సులోకి వెళ్లి శబరిమలలో స్థిరమయ్యాడు. కానీ కలియుగంలో భక్తి మార్గం మాత్రమే మిగిలింది. అందుకే అయ్యప్ప భక్తి యాత్ర, పూజ ప్రారంభమయ్యాయి. తత్వార్థం. మోక్షం కోసం మోహం అవసరం. అయ్యప్ప మోహిని మరియు శివుడు సంయోగంలో పుట్టినవాడు. దీని అర్థం మాయ ద్వారా మోక్షం సాధ్యమవుతుంది. ద్వాపరంలో జ్ఞానం ఉన్నా మాయను జయించడం సాధ్యపడలేదు. కలియుగంలో మాత్రం మాయ ప్రబలింది. అందుకే మాయరూపమైన కాలంలో మాయను జయించే దేవుడు అవసరమయ్యాడు. అదే అయ్యప్ప స్వామి. కాబట్టి పూజ కలియుగంలో మాత్రమే ప్రబలింది. ఎందుకంటే మనం ఇప్పుడు మాయలో పూర్తిగా ఉన్నాము. అయినప్పటికీ భక్తితో మాయపైన గెలవగలమని ఆయన చూపించారు. శబరిమల యాత్ర కలియుగ ధర్మం. కలియుగంలో అయ్యప్ప భక్తి మార్గం సులభమైన తపస్సు, 41 రోజుల దీక్ష, నల్లవేషం, పాదయాత్ర, స్వామియే శరణమయ్యప్ప. ఇది యజ్ఞం చేయలేని, ధ్యానం చేయలేని మనిషికి మోక్షం దిశగా వెళ్లే సులభమైన మార్గం.
శాపం ఫలితంగా మాలిని ఒక నిషాద జాతిలో జన్మిస్తుంది. మాతంగ మహర్షి ఆశ్రమంలో గురువులకు సేవ చేస్తూ భక్తిని పెంపొందించుకుంటుంది. గురువుల నుండి మోక్షం గురించి తెలుసుకొని శ్రీరాముడి కోసం జీవితాంతం నిరీక్షిస్తుంది. శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి సీతను వెతుకుతూ అడవిలోకి వచ్చినప్పుడు శబరి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. శబరి వారిని ఆప్యాయంగా ఆహ్వానించి శ్రీరాముడి కోసం నిరీక్షించిన ఎంగిలి పండ్లను అందిస్తుంది. శ్రీరాముడు ఆమె భక్తికి ముగ్ధుడై తనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మహిషిని చంపిన తర్వాత అయ్యప్ప శబరిమల కొండపైకి తపస్సు చేయడానికి వెళ్ళాడు. అక్కడే ఈ రోజు మనం చూస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించబడినది. ఈ ఆలయంలో మకర జ్యోతి అనే దివ్య ప్రకాశం ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనబడడం అయ్యప్ప దివ్యత్వానికి సూచన. ఇక్కడ మహిషి పీఠం అనే చిన్న ఆలయం కూడా ఉంది. శబరిమల యాత్రలో భక్తులు మహిషి దేవిని కూడా దర్శిస్తారు. భక్తులు అయ్యప్ప దీక్షలో ఉండి 41 రోజుల పాటు బ్రహ్మచర్యం, ఉపవాసం, భజన, జపం చేస్తారు. నల్ల వస్త్రాలను ధరించి స్వామియే శరణమయ్యప్ప అని నినదిస్తూ శబరిమల యాత్రను చేస్తారు. ఈ యాత్ర జీవన శుద్ధికి, మనసు నియంత్రణకు సూచిక. శబరిమలలో అన్ని కులాలు, భాషల వారు సమానంగా భక్తులుగా చేరుతారు. అక్కడ తత్వమసి అనే వాక్యమే పరమసత్యం. అంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు అనే స్ఫూర్తి. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో జాతీయ రహదారికి దగ్గరలో ఈ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. ఇది అయ్యప్ప భక్తుల చేత స్థాపించబడినది. ఈ ఆలయం చాలా విశాలంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మండల పూజలు, మకర జ్యోతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయ్యప్ప భక్తులు అయ్యప్ప దీక్షను తీసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరుతారు. మరిన్ని ప్రముఖ ఆలయ చరిత్ర విశేషాలతో మరల మీ ముందుంటాము. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.